హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే పెడుతున్నాను. చూడండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అనుకోగానే మా పాప బర్త్డే 1 ఇయర్ అయితే అప్పటికే కంప్లీట్ అయిపోయింది. మాకైతే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడైతే ఈరోజు సాటర్డే అని చెప్పి అంబర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇక్కడ ఎవరైతే తెలిసిన ఆయన అర్చన ప్లస్ పూజ మంచిగా చేస్తాడని అయితే ఇక్కడికి వచ్చినాం. మా పాపకైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్, అందరు కంపల్సరీ, ఓకేనా. ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇక్కడైతే ఇంకా బర్త్డే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాం. వంటకాన్ని మేమే ప్రిపేర్ చేసి ఇచ్చేసినాం. సట్టి కదా, ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మా ఆయన బిర్యానీ వేయించిండు, మళ్ళీ ప్లస్ వెజ్ కూడా చేసినాం. బర్త్డే అవుట్ఫిట్ ఇది. ఇంకా రెడీ అయిపోతున్నాం. మా పాప అవుట్ఫిట్, నా అవుట్ఫిట్, మా హస్బెండ్ది, అందరికీ మంచి సెట్ అయింది. మేము అనుకున్నాం అసలు సెట్ కాదేమోనని, సూపర్గా ఉంది. మొత్తం ఇక బర్త్డే బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఇది. నాకు ఇష్టమైన కేక్ నేనే ఇట్లా చేపించిన. చూడండి, మా పాపకి కంపల్సరీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్. ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని అయితే మా పాపని అందరు దీవించండి. మేము అనుకునే దానికంటే ఎక్కువనే అయింది బర్త్డే. చుట్టాలు కూడా మేము చెప్పిన దానికంటే ఎక్కువనే వచ్చారు. అసలు ఫుడ్ కూడా సరిపోలే, మళ్ళీ ప్రిపేర్ చేసారు. ఇట్లా జనాలు అయితే చైర్స్ కూడా సరిపోలే, ఫుల్ మంది జనాలు. ఒక పెళ్లి చేయొచ్చు అనుకోరి అట్లా వచ్చారు. వీడియోలు ఎంత వద్దని షార్ట్ అయి పెట్టినా మా పాప అయితే మస్తు సపోర్ట్ చేసింది. చిన్న చైర్ తీసుకొచ్చిండు వాళ్ళ పప్ప ఆమె కోసం. ప్రీ బర్త్డే షూట్కి సపోర్ట్ చేసింది పాప, ఇప్పుడు సపోర్ట్ చేసింది. మస్తు ఒప్పుకుంది పాపకైతే. ఫుల్ హ్యాపీ మేము. ఫైనల్గా మా ఫొటోస్ చూడండి, మేము కూడా సింగిల్గా దిగినాం. పాప లేకుండా మంచిగా వచ్చినాయి. ఇంకా మస్తు ఫొటోస్ ఉన్నాయి, కాకపోతే ఇంకా మీకు చిన్న వీడియో అయితే మీరు చూస్తారని చెప్పేసి అయితే పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో వస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఓకే బాయ్, ఎంజాయ్ చేయండి.